హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫెబ్ 14th అని ఎంజాయ్ చేస్తున్నారా? ఫెబ్ 14th అంటే ఈరోజు మనకి పుల్వామా అటాక్ జరిగిన రోజు కూడా. సో ఈరోజు స్పెషల్గా ఉండాలని చెప్పి ఆర్మీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇదేంటంటే అందరూ ఆర్మీ వాళ్ళకి కాదు, ఎన్సీసీ చేసి ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఎంట్రీ ఇది. ఇదేంటంటే షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా, కాకపోతే మీకు పర్మనెంట్ కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎలిజిబిలిటీ లైక్ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటే వాళ్ళు పర్మనెంట్గా కూడా మిమ్మల్ని తీసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే మీకు ఒక 49 weeks ట్రైనింగ్ ఉండిద్ది. దాని తర్వాత మిమ్మల్ని ఆప్షన్ అడుగుతారు, 5 years ఉంటారా, 10 years ఉంటారా, లేకపోతే 14 years ఉంటారా, లేకపోతే పర్మనెంట్గా ఉంటారా అని చెప్పి. సో అలా మీరు వెళ్తారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి మొత్తం చూపిస్తాను. ఫస్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఎన్సీసీ సర్టిఫికెట్ కూడా ఆ, ఎలా అంటే సి సర్టిఫికెట్ సి అని ఉంటుంది ఎన్సీసీలో. సో అది ఉంటే మాత్రమే మీకు ఎన్సీ సర్టిఫికెట్లో కూడా, సి సర్టిఫికెట్లో కూడా ఏంటంటే మినిమం గ్రేడ్ బి ఉండాలి. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి ఉంటుంది కదా, సో దాంట్లో అట్లీస్ట్ గ్రేడ్ బి అన్నా ఉండాలి. ఇంకొకటి అన్మ్యారీడ్ వాళ్ళే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ది కూడా ఉంది. అది కావాలంటే మీరు ఎవరన్నా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఇట్లా ఎన్సీసీ చేసిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే మీరు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను మీకు దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. లేదు అనుకుంటే ఇది ఓన్లీ ఫర్ మేల్, యూ కెన్ వాచ్ ఇట్. 19 to 25 years అనేది ఏజ్ లిమిట్. వ్యాకెన్సీస్ ఏంటంటే టోటల్ 72 వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో 63 అనేది జనరల్ వాళ్ళకి, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ 7 అనేది ఓన్లీ ఫ్రమ్ ద వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ అంట. ఫస్ట్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్, ఫస్ట్ మీరు అప్లై చేస్తారు. మీరు ఎలిజిబిలిటీ ఉంటే షార్ట్ లిస్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా దాన్ని ఏమంటా ఇంటర్వ్యూ కూడా ఉండదు అనుకుంటున్నా. ఫిట్నెస్ చెక్ చేస్తారు, దాని తర్వాత మెడికల్ చెక్ చేస్తారు, దాని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత జాయినింగ్ లెటర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మేలో వచ్చేస్తుంది ఇదంతా. దాని తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ అవన్నీ చూపిస్తాను. ఎక్కడ ఉంటుంది మనకి ట్రైనింగ్ అంటే చెన్నైలో ఉంటుంది. ఎన్ని డేస్ ఉంటుంది ట్రైనింగ్ అంటే 49 weeks. మనకి ట్రైనింగ్లో డబ్బులు ఏమైనా ఇస్తారా అంటే 56,000 అనేది ఇస్తారు. సో ఇది మంచి అమౌంట్. మీరు ఎవరన్నా ఉంటే మాత్రం కన్ఫామ్గా అప్లై చేసుకోండి. ఎన్సీ సర్టిఫికెట్ ఉంటే. ర్యాంక్ ఏమొస్తుంది మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే లెఫ్టినెంట్ అనేది వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు లెఫ్టినెంట్గా అయినప్పుడు 17 to 18 lakhs per annum అనేది వస్తుంది. ఏంటి, మెడికల్, ట్రావెల్ ఇవి కాకుండా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమిషన్ ఏంటంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం. మీరు ఎప్పుడు దీంట్లో నుంచి బయటికి రావచ్చు అంటే ఆఫ్టర్ 5 years రావచ్చు, 10 years రావచ్చు, 14 years రావచ్చు. మీరు పర్మనెంట్ కమిషన్కి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే 10 years తర్వాత చేసుకోవచ్చు. ఇంకా మీకు అన్ని కమిషన్స్ వస్తాయి, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే చెప్పాను కదా, అన్మ్యారీడ్ మేలు, ఇండియన్ అయి ఉండాలి, ఏజ్ లిమిట్ 19 to 25. ఇంకొకటి ఆర్మీ దానికి ఏంటంటే మీకు రిజర్వేషన్ అనేది అవసరం లేదు, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉండాలి. ఇది వీళ్ళ కోసం మాత్రమే కాబట్టి. ఇంకొకటి ఏంటంటే సీనియర్ డివిజన్లో ఎన్సీసీ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ మినిమమ్ ఆఫ్ గ్రేడ్ బి అనేది ఉండాలి. ఇంకొకటి మీరు ఏదన్నా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు అంట. నెక్స్ట్ ఇది వాళ్ళకి ఫర్ వార్డ్ క్యాజువాలిటీస్ వాళ్ళకి. నెక్స్ట్ టోటల్ వ్యాకెన్సీస్ ఏంటంటే 70 ఉన్నాయి. 63 ఫర్ జనరల్ కేటగిరీ, 7 ఫర్ ద వార్డ్ క్యాజువాలిటీస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే. 10 year ఆఫ్ ఎంగేజ్మెంట్ చూసాం కదా ఇందాక, 10, 14 అట్లా. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ ఉంటుంది 6 months వరకు. తర్వాత టర్మినేషన్ అంటే మీరు సరిగ్గా చేయకపోయినా, మిస్కండక్ట్, లేకపోతే మెడికల్ ఫిట్నెస్ అనేది పోయినా, లేకపోతే నీ పని అవసరం లేకపోయినా, లేకపోతే క్వాలిఫై అవ్వలేకపోయినా, అంటే మీరు వాళ్ళు అక్కడ వన్స్ జాయిన్ అయిపోయాం, మన లైఫ్ సెట్ అయిపోయింది అట్లా అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే మీకు టైమ్లీ ఫిట్నెస్ చెక్ చేస్తుంటారు, టైమ్లీ ఎగ్జామ్స్ పెడుతుంటారు. దాని తర్వాత ఒకవేళ మీరు రిజైన్ చేయాలనుకుంటే 3 months ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలంట. నెక్స్ట్ 40 years వరకు మీరు చేసేదానికి ఉండిద్ది. దాని తర్వాత 49 weeks ట్రైనింగ్ ఎట్టి ఓటీఏ చెన్నై ఓటీ అనుకుంటండి వస్తుంది, భలే ఉంటుంది అది. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్, ఫస్ట్ రన్నింగ్ 2.4 kilometers 10 minutes 30 seconds రన్నింగ్ చేయాలా. 30 push-ups చేయగలగాల, 40 pull-ups చేయగలగాల, 60 sit-ups చేయగల, 6 sit-ups చేయగలగాల. స్క్వాట్స్ 2 sets with 30, లంజెస్ 2 sets with 10, స్విమ్మింగ్
25 మీటర్స్. నెక్స్ట్ దాని తర్వాత ట్రైనింగ్ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇంకొకటి, మీరు ఇక్కడ ఉన్నంతసేపు ట్రైనింగ్లో ఉన్నంతసేపు పెళ్లి చేసుకోవడానికి అవ్వదు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్. కాస్ట్ మొత్తం కూడా గవర్నమెంటే పెడుతుంది. మీరు ఒకవేళ అక్కడి నుంచి బయటకు వచ్చేసారనుకో ట్రైనింగ్ వల్ల, మీ పర్సనల్ రీజన్స్ వల్ల, అప్పుడు మీరు టోటల్ వీక్కి 20,000 లాగా కట్టాలి అంట. సో వన్స్ జాయిన్ అయిన వాళ్ళు వెనక్కి రాకుండా చూసుకోండి. నెక్స్ట్ ప్రమోషన్ క్రైటీరియా. ఫస్ట్ లెఫ్టినెంట్ ఉంటారు, దాని తర్వాత క్యాప్టెన్ అవుతారు, దాని తర్వాత మేజర్, దాని తర్వాత లెఫ్టినెంట్ కలనల్, బ్రిగేడియర్, మేజర్. ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ని బట్టి మీరు ఇలా ప్రమోషన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇవన్నీ పే లెవెల్ చూసుకోండి. ఫస్ట్ లెఫ్టినెంట్ అయినప్పుడు లెవెల్ 10 పే ఉంటుంది, అంటే 56,000 నుంచి దగ్గర దగ్గర మీకు 1,77,000 పే వస్తుంది, అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే. దాని తర్వాత క్యాప్టెన్ అయితే 10B 61 నుంచి 1,90,000. సో ఇలా ఫైనల్లీ 2,50,000 అనేది హైయెస్ట్ పే, అంతవరకు వెళ్ళొచ్చు మీరు. నెక్స్ట్ మిలిటరీ సర్వీస్ పే కింద మీకు 15,500 పర్ మంత్ అనేది అందరికీ వస్తుంది అది. దాని తర్వాత మీకు ఇంకా అలవెన్సెస్, ఇదిగో డిఎన్ఎస్ అలవెన్సెస్, పారా రిజర్వ్ అలవెన్సెస్. ఇంకోటి ఏంటంటే ఇది నాన్ టెక్నికల్ వాళ్ళకి, సో ఇది మీకు అలవెన్సెస్ ఇవి రావు, టెక్నికల్ అలవెన్సెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు అని ఏమంటాము, హార్డ్షిప్ అలవెన్స్ కూడా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఉండే ఏరియాస్ని బట్టి కూడా. ఇంకొకటి మార్కోస్గా, స్పెషల్ ఫోర్సెస్గా, సబ్మరీన్, ఇట్లా వీళ్ళకైతే 25,000 పర్ మంత్ అనేది ఎక్కువ వస్తుంటుంది ఇట్లా, అవి రిస్క్ని బట్టి కూడా. దాని తర్వాత డిఎన్ఎస్ డ్రెస్ అలవెన్సెస్, యూనిఫామ్ కోసం మీకు 20,000 కూడా ఇస్తారు పర్ ఇయర్. దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఫుడ్, రేషన్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 7,200 ప్లస్ అట్లా. ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్. సో ఒక్కొక్కటి ఆర్మీ అంటే తెలిసిందే కదా. నెక్స్ట్ హౌ టు అప్లై అంటే www.joinindianarmy.nsc.in. నేను లింక్ మీకు కింద ఇస్తాను, నో వరీ. సో అవన్నీ చూసుకోండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కన్ఫామ్ అప్లై చేసుకోండి. దేశానికి సేవ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఎప్పుడు ముందుంటారు, వాళ్ళకి హ్యూజ్ రెస్పెక్ట్. ఇంకా ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అని చూసుకోండి. యా, దట్స్ ఇట్ గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నో ప్రాబ్లం, యూ కెన్ చెక్ ఇట్. ఇంకొకటి, టోటల్ ఇది ఎలా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది అంటే, టోటల్ 100 మార్క్స్కి ఇంటర్వ్యూలు ఏముండవు, ఎగ్జామ్ ఏముండదు కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. ఫస్ట్ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉందనుకో, దానికి 50 మార్క్స్ ఇస్తారు. ఏ గ్రేడ్ అయితే 50, లేకపోతే బి గ్రేడ్ అయితే 25. ఇంకొకటి మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ని బట్టి అప్పుడు 60% ఉంటే ఏముండదు, 60 కంటే ఎక్కువ ఉంటే ఇంకప్పుడు మీకు మార్క్స్ అనేది పెరుగుతూ పోతాయి. అవి క్యాలిక్యులేషన్ ఎలా అని చూసుకోండి. నెక్స్ట్ అదే మెడికల్ ఎగ్జామినేషను, మెడికల్లీ ఫిట్ ఉండాలి. దాని తర్వాత ఇంకా అలా అన్ని టెస్ట్లు అయిపోతాయి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే చూసుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసరికి 16th మార్చి, స్టార్టింగ్ వచ్చేసరికి 12th ఫిబ్రవరి. యా, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.